హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుతం మానకొండూరు తిమ్మాపూర్ మండల్ అలునూరు గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే డైరీ ఫామ్ నిర్వహిస్తున్న యువ రైతు దగ్గర ఉన్నాం. ఇక్కడ 5 బర్రెలు కానివ్వండి, దగ్గర 4 ఆవులు పోషిస్తున్న రైతు దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్గా ఈ ఎండాకాలం ఈ 43 నుంచి 45 డిగ్రీస్ ఉంటుందని రైతు మనకు ఫాగర్ కిట్ అనేది అమర్చుకున్నాడండి. ఇక్కడ చూసినట్టయితే వాటర్ అనేది ఫాగ్ లెక్క ఈ బఫెల్లో మీద పడి ఎలాంటి వెదర్ అనేది టెంపరేచర్ అనేది 43 నుంచి 45 ఉంది కాబట్టి దీన్ని మనం కంప్లీట్గా 30కి తీసుకొస్తుంది. ఇది టైమర్ లెక్క సెట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసినట్టయితే ఫాగర్ కిట్ టైమర్ అనేది ఉంటుంది. ఇక్కడ టైం చూసినట్టయితే ఇది ఒక అడాప్టర్ ఉంటుంది, ఇది ఒక పంపింగ్ సెట్ ఉంటుంది, ఇది వాటర్ ఫిల్టరింగ్ చేస్తుంది. అంటే ఫాగ్ లెక్క వాటర్ తీసుకొని ఇలా ఫాగ్ లెక్క పిచికారీ అవుతుంది. దీనివల్ల మనకు బఫెలో అనేది కూలింగ్గా అవి ఎలాంటి ఎండకు దెబ్బ తినకుండా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే 4 నుంచి 5 బర్రెలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే 4 ఆవులు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్క బర్రె దగ్గర 5 నుంచి 6 లీటర్ల పార్ల కెపాసిటీ అని చెప్తున్నాడు. ఇవన్నీ 3 జాతుల బర్రెలనేమో ముర్రా అని చెప్తున్నాడు. అలాగే ఇవి 2 వచ్చేసి లోకల్ అని చెప్తున్నాడు. ఈ ఆవులు చూసుకున్నట్టయితే ఇవి 4 అనేది హైబ్రిడే అండి, జెర్సీ ఏమి కాదు. ఇక్కడ చూసినట్టయితే 2 గిరి ఉన్నాయి, ఒక 2 నార్మల్గా ఉన్నాయి. ఈ 5 బర్రెలు మిల్కింగ్ బఫెలోసేనండి. దాని దూడలు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఈ దూడలకు ఏర్పాటు చేసుకున్న విధానం అనేది బాగుంది. ఎందుకంటే సపరేట్గా దీనికి దాన కానివ్వండి, గడ్డి కానివ్వండి వేసుకోవడానికి మంచిగా ఉంది. ఈ దుడ్డలు కూడా ఇది ఇక్కడ ఎండకు సంబంధించిన వరకు ఎండబడేటట్టు అమర్చుకున్నాడు. దీనివల్ల దీనికి విటమిన్ సి ఉన్న డి అనేది ప్రాపర్గా అందుతుంది. అలాగే మార్నింగ్ ఏరియా అనేది అటు సైడ్ వాటర్ పెట్టుకొని ఇటుకి దానా పెట్టుకోవడానికి అమర్చుకున్నాడండి. ఇదైతే చాలా బాగుంది. ఎందుకంటే బర్రె కానివ్వండి ఏది కానివ్వండి మనకు కంప్లీట్గా ఎప్పుడు షెడ్ కింద ఉంటే పాలు అనేది మనకు దెబ్బతింటుంది. కాబట్టి ఇలా అమర్చుకోవడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకనంటే మనకు విటమిన్ సి ఉన్న డి అనేది బఫెలోకి దెబ్బతింటుంది. ఎండ పడక కంప్లీట్గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షెడ్లో ఉంటే మనకు బఫెలోకి అనేది ఎండ దాకక చాలా వరకు ఇబ్బంది పడుతుంది. అలాగే ఎప్పుడైతే పొద్దున మిల్కింగ్ అయిపోయిన తర్వాత 6 to 10 అనేది ఇక్కడ అమర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉంచుకోవడం వల్ల ఎప్పుడైతే ఈ బర్రెలు అనేది ఇటు షిఫ్ట్ అవుతుందో అప్పుడు కింద చూసినట్టయితే ఇదంతా అనేది డ్రై అవుతుంది. డ్రై అయ్యి ఎలాంటి బ్యాక్టీరియా కానివ్వండి ఏదైనా అది చనిపోతుంది. అలా అయితే మనకు ఎప్పుడైతే పాలు విండిన హోల్స్ అనేది అర్ధగంట వరకు దాకా కొంచెం క్లోజ్ కావు. అప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది ఆ రూమ్ల కంటే ఇన్ఫెక్షన్ లాగా తయారవుతుంది. అప్పుడు ఏం చేయాలనంటే ఇలాంటిది ఒక మైదానం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ బఫెలోస్ అనేది పొద్దున పూటన ఇటు షిఫ్ట్ చేసుకుంటే అక్కడ డ్రై అయిన తర్వాత మళ్ళీ బఫెలోస్ అటు తీసుకోవాలి. అప్పుడైతే మనకు బఫెలో అనేది ఏం దెబ్బతినదు, హెల్దీగా ఉంటుంది, రొమ్ములు అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇది వాటర్ మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఒక్కొక్కటి 5 నుంచి 6 లీటర్ పొద్దున ఇస్తాయని చెప్తున్నాడు. అలాగే పొద్దున సాయంత్రం కలుపుకుంటే 10 లీటర్లు కనీసం వస్తుంది అని చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్టయితే దానా ఒక్క బర్రెకు వచ్చేసి 300 నుంచి 400 ఖర్చు అవుతుందని రైతు చెప్తున్నాడు. అలాగే మిల్కింగ్ వచ్చేసి అలుగునూరు నుంచి వెళ్ళి కరీంనగర్లో సేల్ చేసుకుంటాడండి. అంటే ఓన్ మార్కెటింగ్ వచ్చేసి 90 రూపీస్ పర్ లీటర్ వెళ్తున్నాయని రైతు చెప్పాడు. అలాగే దీనికి మెయింటెనెన్స్ వచ్చేది ఒక లేబర్ వర్కర్ పెట్టుకొని బీహార్ లేబర్ వర్కర్కి వచ్చేసి 18,000 దీనికి మెయింటెనెన్స్ వచ్చేది ఈ 4 ఆవులు అలాగే 5 బర్రెలు అనేది మెయింటెనెన్స్ మొత్తం కంప్లీట్ అయినాయి. గడ్డింగ్ అది షాప్ కట్టర్ గడ్డింగ్ కానివ్వండి, ఆ గడ్డి తీసుకొచ్చి దీనికి ఫీడింగ్ కానివ్వండి, దీన్ని తీయడం కంప్లీట్ మెయింటెనెన్స్ మాత్రం అయినది. అలాగే ఈ మిల్క్ అనేది పొద్దున 5:30 నుంచి 6 వరకు తీసి మళ్ళీ మిగతా ఇది కడగడం కానివ్వండి కంప్లీట్గా ఉంటుంది. అలాగే ఈవినింగ్ కానివ్వండి 4:30 నుంచి 5:30 దాకా మిల్కింగ్ తీసేసిన తర్వాత దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ కానివ్వండి దానా అన్నీ ప్రాపర్గా ఇస్తున్నారు. మనకు డైరీ రంగంలో అనగానే అందరూ మిల్కింగ్ పరంగానే చూస్తారు, కానీ దీని డిసీజెస్ కూడా అందరూ చాలా వరకు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రొమ్ము వాపు కానివ్వండి, ఫీవర్ కానివ్వండి, కాల్షియం లెవెల్ తక్కువ అవుతాయి. ఎప్పుడైతే ఈ బఫెలోస్ ఈనిన తర్వాత 2-3 రోజుల దాకా బర్రె అనేది కొంచెం కోలుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కాల్షియం లెవెల్ బాగా తక్కువ అయ్యి అప్పుడు మనం బెల్లం అనేది పెట్టుకోవాలని రైతు చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ దుడ్డలకు పుట్టిన 15 రోజుల లోపల నట్టల గోళీలు వేసుకోకపోతే చాలా వరకు నష్టపోతామని రైతు చెప్తున్నాడు. నట్టల గోళీ వేయడం వల్ల దానికి పాలు అనేది సామగ్రాన కరెక్ట్గా అరిగి ఈ తిరగడానికి మైదానం ఉంటే ఎప్పుడైతే దుడ్డ అనేది ఊక తిరుగుతుందో పాలు అరుగుతూనే హెల్దీగా ఉంటుంది. మనం అక్కడ పాలు ఫీడింగ్ అయిపోయాక
పాలు ఫీడింగ్ అయిపోయాక ఒక సైడ్కే కట్టేస్తే అది పాలు అరగక దుడ్డలు అనేది చనిపోతున్నాయని రైతు చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్టయితే మన బఫెలోస్ కానివ్వండి, కౌస్ కానివ్వండి, ఇక్కడ సంబంధించిన నాటివ్ లిక్విడ్ అనేది లివర్ టానిక్ వాడుతున్నారు. ఇది కాల్షియం లెవెల్ కానివ్వండి, పొటాషియం లెవెల్ కానివ్వండి, బర్రెలది అనేది స్టేబుల్గా ఉంచి మనకు పాలకు సంబంధించిన, అలాగే బర్రెలకు ఎలాంటి ఫీవర్ కానీ ఎలాంటి ఏమైనా డిజీజెస్ రాకుండా ఇది ప్రొటెక్షన్ లెక్క పనిచేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు 5 రకాల దాన వాడుతున్నాడండి. ఈ బర్రెలకు కానివ్వండి, ఆవులకు కానివ్వండి. ఇదేమో మొక్కజొన్న మొక్కలు పండించిన పొట్టు ఇది. ఇక్కడ చూసినట్టయితే ఇది తవుడు మన వడ్ల నుంచి వచ్చింది. అలాగే ఇక్కడ పెసర పొట్టు, ఇదేమో శనగ పొట్టు, ఇదేమో పత్తి సీడ్ నుంచి వచ్చిన పత్తి పిండి అండి. ఈ 5 రకాలు కలిపి, అలాగే ఇంకొక రకం ఇది మన సన్నపు బియ్యపు తవుడు అని అంటారు. ఒక బర్రెకు అన్నీ కలిపి 3 కిలోలు కానివ్వండి, సాయంత్రం 3 కిలోలు, అంటే ఒక బర్రెకు సంబంధించిన పాలు ఇచ్చే టైంలో 5 నుంచి 6 కిలోల దాన పెడుతున్నాను రైతు చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఈ రైతు డైరీ నిర్వహిస్తున్న రైతు అందరేమో ఉండల లెక్క చుట్టించుకుంటారండి. ఇక్కడ రైతు మాత్రం ఇలా మన స్క్వేర్ లెక్క చుట్టించుకున్నాడు. దీనివల్ల మనకు చాలా ఉపయోగం. ఎలా అంటే అదే రౌండ్గా చుట్టడం వల్ల అది కంప్లీట్గా దూరం అనేది జుట్టుకుంటుంది, కాబట్టి అది వెడల్పు బాగుండి చూయింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అదే ఇలా అయితే స్టెప్గా స్క్వేర్ లాగా చుట్టుకుంది. ఇది మీద స్టెప్ లాగా ఇది ఒక స్టేజ్ తీసుకొని మన పశువులకు వేసుకుంటే ఈజీగా చూయింగ్ చేసుకుంటుంది, డైజెషన్ కూడా కంప్లీట్ మంచిగా అవుతుంది అనేది నాటుకున్నాడు. ఇక్కడ దాదాపు ఎకరం నుంచి 2 ఎకరాల దాకా సూపర్ నేపియర్ నాటుకున్నాడు. ఇదో స్టేజ్ల వారీగా అక్కడ చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ స్టేజ్గా ఉంది, అది సెకండ్ స్టేజ్గా ఉంది, ఇదేమో నెక్స్ట్ ఈల్డింగ్ స్టేజ్లో ఉంది. చూసుకున్నట్టయితే ఈ ఫాగర్ కిట్ వల్ల మనకు చాలా వరకు ఈ బఫెల్లో టెంపరేచర్ అనేది తగ్గడం వల్ల మనకు చాలా వరకు టెన్షన్ కానివ్వండి, అలాగే దీనికి సంబంధించిన టెంపరేచర్ వల్ల కొన్ని దుడ్డలు కూడా చనిపోతాయని సూచన వల్ల ఈ ఫాగర్ కిట్ అనేది అమర్చుకున్నారు. దీనివల్ల డైరీ రంగానికి అనేది చాలా ఉపయోగం. ఇప్పుడు ఇది ఉండడం వల్లనే మనకు ఒక 3 టైమ్స్ వాటర్ పట్టేదని 2 టైమ్సే పట్టుకోవడం. వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సాయి పటేల్.